వన్డేలో రోహిత్ శర్మ దూకుడు మీదున్నాడు. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టీమిండియాకు శుభారంభాలు అందించడంలో కీలకంగా నిలుస్తున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఫియర్లెస్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. కెప్టెన్సీ బాధ్యతలకు దూరమయ్యాక మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అగ్రెసివ్ అప్రోచ్ తో కట్టిపడేస్తున్నాడు. క్రీజ్ లోకి వచ్చి రాగానే బ్యాట్ తో బాధేందుకు ప్రయత్నిస్తున్నాడు. వడోదర వన్డేలోనూ తన స్టామినా చూపించాడు. క్రీజులో కొద్దిసేపే ఉన్న 2 సిక్సర్లతో అలరించాడు. 29 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 26 పరుగులు సాధించాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. వడోదర ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ శర్మ అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో ఓపెనర్ గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ను అధిగమించాడు. క్రిస్ గేల్ ఓపెనర్ గా 328 సిక్సర్లు బాదాడు. ఓపెనర్ గా రోహిత్ శర్మ ఖాతాలో 329 సిక్సర్లు ఉన్నాయి. గతేడాది నుంచి హిట్ మ్యాన్ స్పీడ్ మీదున్నాడు. వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు సాధించిన బ్యాటర్ గా ఆల్రెడీ రికార్డుల్లోకి ఎక్కాడు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కెరియర్ లో షాహిద్ అఫ్రీది 351 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ మాత్రం ఇప్పటి వరకు 357 సిక్స్లు కొట్టాడు. ఈ లిస్ట్ లో క్రిస్ గేల్ 3వ స్థానంలో ఉన్నాడు. గేల్ 351 సిక్సర్లు బాదాడు. 3 ఫార్మాట్లు కలిపి ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగాను రోహిత్ శర్మ కంటిన్యూ అవుతున్నాడు. ఈ లిస్ట్ లో అరుదైన ఘనతను అందుకున్నాడు. 3 ఫార్మాట్లలో కలిపి 650 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. హిట్ మ్యాన్ ఖాతాలో ఇప్పుడు సరిగ్గా 650 సిక్సర్లు ఉన్నాయి. ఈ లిస్ట్ లో క్రిస్ గేల్ 2వ స్థానంలో నిలిచాడు. గేల్ మొత్తంగా 553 సిక్సర్లు కొట్టాడు. 476 సిక్స్లతో షాహిద్ అఫ్రీది 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్ల జాబితాలో ధోని 2వ స్థానంలో ఉన్నాడు. మహి మొత్తంగా 359 సిక్స్లు సాధించాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 319 సిక్సర్లు ఉన్నాయి. మున్ముందు రోహిత్ శర్మ బ్యాట్ నుంచి మరిన్ని మెరుపులు ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుత ఫామ్ ను కొనసాగిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియాకు తిరుగుండదనే అంచనాలున్నాయి. నిజానికి గతేడాది ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచే రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. ఆసీస్ గడ్డ మీద దుమ్ము రేపాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ పైన భారీ అంచనాల మధ్య బరిలో దిగుతున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ చేసిన హిట్ మ్యాన్ అందుకు తగినట్టే ఫిట్నెస్ పైన దృష్టి పెట్టాడు.